హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి. అంటే దేశం కోసం సమాజం కోసం నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఎలా ఆలోచిస్తారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ దేశం ఎంత గర్వంగా ఫీల్ అవుతుందో మనం చూస్తున్నాం. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంత దోచుకుంటామో, ఎంత మనం పిల్లలకి తరగనటువంటి ఆస్తులు సంపాదిస్తామో అనేటువంటి వ్యక్తుల్ని, ప్రభుత్వాల్ని, రాజకీయాలని చూసాం. కానీ పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా తీసి ప్రజల కోసం పెడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆస్తులు కరగబెట్టుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారే అనిపిస్తుంది. ఇకపోతే ఆయనతో ఉండేటువంటి సన్నిహితులు కూడా అలాగే ఉంటారు కదా. అందులో ఒక వ్యక్తి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారు, టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. అలాగే మనందరికీ తెలుసు తెలంగాణకి సంబంధించి యాదగిరి గుట్ట ఎంత అద్భుతంగా నిర్మించడానికి ఆయన ముఖ్య పాత్ర వహించారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి అయోధ్య రామ మందిరానికి సంబంధించి కూడా నిస్వార్థంగా, అంటే భక్తితో చేయాల్సిన దాంట్లో ఎక్కడా కూడా కమర్షియల్గా ఆలోచించకుండా కేవలం ఆ దేవుడి మీద, ఒక భక్తి మీద, అంటే ఆ దేవుడి విశిష్టత గురించి, ఆ దేవుడి విశిష్టత సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విశ్వవ్యాప్తం చేయాలి, దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకొంత మంచిగా సనాతన ధర్మం మీద అవగాహన పెంచుకోవాలనేటువంటి విధంగానే ఆయన ఆర్కిటెక్చర్ చేస్తారని మనందరికీ తెలుసు. ఒకప్పుడు సినిమాల్లో చేసినటువంటి ఆయన ఈరోజు ఎక్కువగా టెంపుల్స్ మీదే ప్రధానంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారు పవన్ కళ్యాణ్ గారికి స్నేహితుడు, ఆయన చిన్నప్పటి నుంచి సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అలిపిరి అంటే శ్రీవారికి సంబంధించినటువంటి, అంటే వెంకటేశ్వర స్వామి గారి గురించి నాకు తెలుసు. వెంకటేశ్వర స్వామి మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఆయన్ని గౌరవించుకుంటామో, పూజించుకుంటామో, అక్కడికి వెళ్ళి దర్శించుకోవడం ఒక మహాభాగ్యంగా భావిస్తూ ఉంటాం. అలాంటి తిరుపతికి ఆయన టీటీడీ బోర్డు మెంబర్ అయిన తర్వాత చాలా మార్పులు తీసుకురావాలి అనేటువంటి అవకాశం ఆయనకు దొరికిందని కూడా చెప్తున్నారు. వాటిలోని కొన్నిటికి సంబంధించి మీకు కొన్ని చెప్తాను. కొత్త సోగబులు, ముఖ్య ముఖద్వారానికి సంబంధించి ఆనంద్ సాయి గారు ఒక డిజైన్ కూడా టీటీడీ బోర్డు ఆమోదం తెలిపిందట. తొలి దశలో టోల్గేట్ నుంచి శిల్ప కళా వైభవం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. మలి దశలో మెట్లదారి ముఖమండప నిర్మాణం అట. ప్రస్తుతం ఉన్నటువంటి టోల్గేట్ కూడా తొలగించబోతున్నారట. అంటే తిరుపతికి సంబంధించి అలిపిరి అనేది చాలా మందికి, మనం అలిపిరి నుంచి పైన మెట్ల వరకు కూడా పై వరకు వెళ్ళాలంటే చాలా మంది ఎక్కువగా ఇష్టపడంటే మొక్కులు తీర్చుకోవటం, ఆ నడకదారిలో వెళ్ళటం అనేది చేస్తూ ఉంటారు. అలాంటి మెట్ల దారి మీద కొంచెం వెడల్పు చేయటం కావచ్చు, కొంచెం ఆధ్యాత్మికత ఎక్కువగా ఉట్టిపడేలా, ప్రజలు ఎక్కడా కూడా అలసిపోయినట్టుగా అనిపించకుండా, అలాగే వన్యమృగాల నుంచి భక్తుల నుంచి వన్యప్రాణులను కూడా రక్షించే విధంగా, ఎక్కడా వేటికి ఇబ్బంది కలగకుండా, ఎన్విరాన్మెంట్ ఎక్కడ పాడవకుండా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక. ఆయన ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం భక్తుల కోసం, భగవంతుడి కోసం ఒక మార్గంగా ఆయన ఒక డిజైన్ చేశారట. ఇది సాధారణంగా అయితే ఎవరు ఒప్పుకోరనే చెప్పాలి. సర్లే చెప్పేవాళ్ళు, ఇప్పుడు అవదలు, నెక్స్ట్ సారి చూద్దాం, ఆ తర్వాత చూద్దాం, ఇంకోటి చూద్దాం అని చెప్పేసి ప్రతి గవర్నమెంట్, ప్రతి టీటీడీ బోర్డు పక్కన పెట్టేస్తూ ఉంటాయి. కానీ ఈయన చెప్పినది వాళ్ళకి బాగా నచ్చింది. ఎక్కడా కూడా స్వార్థంగా నా కోసం ఇంత రావాలి, నాకు ఇంత రావాలి, వీళ్ళకి ఇంత వెళ్ళాలి, కాంట్రాక్టులకి ఇంత వెళ్ళాలి అని ఆలోచించకుండా చాలా తక్కువ బడ్జెట్తో చాలా అద్భుతమైనటువంటి ఆలోచనకు ఆయన ఆద్యం పోశారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఇద్దరు కలిసి మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది అక్టోబర్ నెలలో తిరుమలకు పాదయాత్రపై మెట్ల మార్గంలో వెళ్తున్నప్పుడు కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుంది, ఇది ఎప్పటి నుంచో వచ్చినటువంటి మెట్ల మార్గమే అయినప్పటికీ కొంత ఇంకొంచెం దీంట్లో ఆధ్యాత్మిక శోభ కనుక మనం వాళ్ళకి చూపించేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మనకు తెలుసు ఆయన యాదాద్రి క్షేత్రాన్ని మహోన్నత అంటే ఒక అద్భుతంగా రూపకల్పన చేసినటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు దీనికి సంబంధించి ఆయన టీటీడీ మెంబర్గా ఉన్నారు. అలాగే దీంట్లో ఆయన ఇలాంటి చేంజెస్ చేస్తే కనుక బాగుంటుంది అనగానే టీటీడీ బోర్డు కూడా యాక్సెప్ట్ చేసింది. సో రేపు నాకు తెలిసి కొన్ని రోజుల్లో ఇవన్నీ కూడా మార్పులు చేస్తాయన్నారు. అలాగే టోల్గేట్కి సంబంధించి కూడా కొన్ని డిజైన్స్ చేంజ్ చేసి అంటే చాలా ఎక్కువగా రద్దీ అవుతూ ఉంటుంది. కొన్ని టైమ్స్లో తిరుపతికి వెళ్ళేటప్పుడు అలిపిరి దగ్గర కావచ్చు, పైన కావచ్చు, ఎక్కువగా ఆ బస్సులు ఆపటం, ప్రతి వెహికల్ చెక్ చేయటం, అలాంటి వాటిని కొంచెం ఎక్స్టెండ్ చేసి కొంత ప్లేస్ను కూడా తీసుకుని
ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గా వెళ్ళేలాగా, సెక్యూరిటీ ఇంకా ఎక్కువగా పెరిగేలాగా టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ, అలాగే మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు కూడా టెక్నాలజీని యూజ్ చేసి ఎక్కడా కూడా ఎన్విరాన్మెంట్ పాడవకుండా, ఎక్కడా ఏ భక్తుడు ఇబ్బంది పడకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా పైకి వెళ్ళే విధంగా ఆయన డిజైన్ చేశారట. అది నాకు తెలిసి రేపు మనం చూడబోతున్నాం తిరుపతిలో. తిరుమలకి వెళ్ళేటప్పుడు, తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి ఆ మెట్ల మార్గం ఏదైతే ఉందో ఒక కొత్త శోభనైతే సంతరించుకుంటుంది. అది కూడా మనకి టీటీడీ బోర్డు మెంబర్ పవన్ కళ్యాణ్ గారి సన్నిహితుడి ఆనంద్ సాయి గారి నేతృత్వంలో ఇది జరగబోతుంది. అది జరిగితే ఆ ఘట్టం ఎలా ఉంటుందో, ఆ మార్గం ఎలా ఉంటుందో కూడా మనం చూడబోతున్నాం.